ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును. మనిషి సమాధానం లేక ఎంతో విలవెల్లాడుతున్నాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని ప్రతినిత్యం వెతుకులాటలోనే ఉన్నాడు. ఈ మనిషి గురించి శ్రద్ధ కలిగిన దేవుడు మరి ఒక పిలుపు, ఒక ఆహ్వానం అందిస్తున్నాడు. మరి ఈ సమాధానం మీకు ఇస్తాను. ఎవరికి ఇస్తాను? సమస్త జనులారా, ఏ భేదం లేదు, అందరం పాపం చేసి మరి భారం మోస్తున్న వారమే. కాబట్టి అందరికీ ధారాళంగా ఈ ఆహ్వానం. మరి నాకు దొరకదేమో, నేను దూరం పెట్టబడ్డానేమో అన్నటువంటి సందేహం లేదు. దేవుడు నీకు నాకు కూడా ఆహ్వానం ఇస్తున్నాడు. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. యేసు మాత్రమే మార్గము. పరలోకమునకు నా ద్వారానే తప్ప ఎవడను పరలోకంలో చేరడు అన్నాడు. కాబట్టి గుర్తు చేస్తున్నాడు, నా యొద్దకు రండి, నేనే మీకు మార్గం చూపించేది, మీ భారం దించగలిగేది నేనే అని, మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే నా భారము చాలా సులువు, నా కాడె చాలా తేలిక అని చెప్తున్నాడు. మరి ఒక కాడె లేదా ఒక ఎద్దులు మోస్తూ ఉన్నప్పుడు అవి రెండుగా ఉంటాయి, బరువు మోయటానికి రెండుగా ఉంటాయి. రెండుగా ఉన్నప్పుడే భారము ఈక్వల్గా షేర్ అవుతుంది. కాబట్టి బరువును చాలా త్వరగా లేదా సునాయాసంగా అవి నడిపించగలుగుతాయి. యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఒక్కడవే ఈ జీవితంలో భారమును మోయలేవు, ఒక్కడవే ఈ జీవిత ప్రయాణం నీకు కష్టము. నాతో కలిసి నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీ భారాన్ని నేను పంచుకుంటాను. నీ మీద ఏ భారం కూడా ఉండదు, నీ భారం నేను పంచుకుంటాను. కాబట్టి నీవు చాలా సులువుగా మరి తేలికగా మరి జీవితంలో ముందుకు సాగిపోగలుగుతావు. జీవితంలో ఎదురయ్యే ఉడుదొడుకులు కూడా చాలా తేలిగ్గా నువ్వు దాటగలుగుతావు. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా సులువుగా నీవు వాటిని దాటగలవు అని. ఇంత గొప్ప ఆహ్వానము అందరికీ యేసు అందిస్తున్నప్పుడు మరి మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇంత మార్గము, ఇంత సమాధానం దయచేసిన దేవుని స్తుతించి కనపరిచి అటువంటి విధంగా సొంతం చేసుకుంటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన యేసయ్యా, నిన్ను కనపరిచి నేను ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ప్రయాసపడి భారం మోస్తున్నావు నాయన, మా అందరికీ నీవు పలుకుతున్న ఆహ్వానము, సమాధానం కోసమని ఆహ్వానం బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. మేమందరం ఈ సమాధానంతో నింపుకొని తండ్రి నీ మార్గంలో నడిచే కృప, జ్ఞానం మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.